ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూ కేటాయింపులు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. స్టూడియో భూముల చుట్టూ అసలేం జరిగింది? వందల కోట్ల విలువైన 15 ఎకరాలు ఎలా చేతులు మారింది? విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వివాదానికి ఏపీ సర్కార్ ఎండ్ కార్డ్ వేసింది. సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో 15 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. షోకాజ్ నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చి భూమి కావాలని అప్లై చేసింది. అనేక పరిశీలనల తర్వాత విశాఖ భీమునిపట్టణం బీచ్ రోడ్డును ఆనుకుని మధురవాడలో సర్వే నెంబర్లు 336/P లోని 34.44 ఎకరాలను కేటాయించింది. ఎకరా 5,22,000 రూపాయల చొప్పున నిర్ణయించి సురేష్ ప్రొడక్షన్స్ కు ఇస్తూ జీవో నెంబర్ 963 జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సగభాగంలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణం జరిగింది. పర్యాటకులకు సందర్శన ప్రాంతంగా మారింది. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ 500 కోట్లని అంచనా. నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూడియోలో సినిమా సంబంధిత వ్యవహారాలు జరగాలి. కానీ సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనలు గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. ఈ కథంతా గత ప్రభుత్వంలో పెద్దలు నడిపారు అనేది కూటమి నేతల ఆరోపణ. స్టూడియో కట్టగా మిగిలిన ఖాళీ భూములను 2010లో కన్వేయన్స్ డీడ్ కింద సర్వే నెంబర్లలో ఉన్న తప్పులను సవరించుకుని సిద్ధం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. కేటాయింపులు జరిగిన తర్వాత నిర్దిష్టమైన సమయంలో భూములను వినియోగించుకోకపోతే రద్దు చేసే అవకాశం ఉందనే వ్యవహారం వైసీపీ హయాంలో చర్చకొచ్చింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే చర్చ నడిచింది. అందుకు భిన్నంగా 15 ఎకరాల భూ వినియోగ మార్పిడి కోసం VMRDAకు అప్లై చేసింది సురేష్ ప్రొడక్షన్స్. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023లో దరఖాస్తు పెట్టింది. అనుమతులు రాకముందే కొండపై భూమిని లేఅవుట్ గా మార్చేసి ప్లాట్లుగా విభజించేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా నడిచిందనే ఆరోపణల నేపథ్యంలో తెర వెనుక ఒప్పందాలను ఛేదించేందుకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు న్యాయ పోరాటం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ మార్పిడి వ్యవహారాలపై ఎమ్మెల్యే రామకృష్ణబాబు సుప్రీంకోర్టుకు వెళ్లగా స్టే వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ చేపట్టింది. రెవెన్యూ శాఖ నివేదిక ఆధారంగా రామానాయుడు స్టూడియోలో రియల్ ఎస్టేట్ గా మారిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. భూములు వాస్తవ స్థితిని మార్చేయడం, రియల్ ఎస్టేట్ కోసం లేఅవుట్ వేయడం పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్దమని రెవెన్యూ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతం హైటెడ్ లైన్ కు 500 మీటర్ల దూరంలోనే ఉంది. అటువంటి ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాలి. ఈ ప్రాంతమంతా CRZ జోన్ కావడంతో ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఢిల్లీలో పొందాల్సి ఉండగా జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి లేఅవుట్ కు అనుమతులిచ్చారు. కలెక్టర్ ఇచ్చే షోకాజ్ నోటీసులకు సురేష్ ప్రొడక్షన్స్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.